మన ఎస్‌జీకే ఆటోమేటిక్ ఆరెంజ్ మిషన్‌లో గింజలు గాని, తొక్క గాని నలగవండి. ఎలానో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా ఆరెంజ్ గాని, బత్తాయి గాని ఏదైనా గాని తొక్క తీయకుండా ఇక్కడ చూడండి హోల్ ఇచ్చాము కదా ఇక్కడ. ఇక్కడ హోల్ ఇచ్చాము. ఈ హోల్‌లో ఈ ఆరెంజ్ అనేది ఇలా వేయంగానే ఆటోమేటిక్‌గా అదే ఆరెంజ్ అనేది తీసుకొని లోపల చూడండి ఆరెంజ్ ఇలా ఎళ్లి మధ్యలో బ్లేడ్ ఉంది కదా! ఈ బ్లేడ్‌లో మనకు ఆరెంజ్ కట్ అయ్యి ప్రెస్ అవుతుంది చూడండి. ఎంత ఈజీగా అవుతుంది చూడండి. ప్లస్ మీకు ఇటొక్క ముక్క, ఇటొక్క ముక్క పడుతుంది మీకు. అలా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ పరంగా లేకుండా ఫుల్ ఆటోమేటిక్‌గా మీకు ఇలా కట్ అవుతుంది మీకు చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుంది మనకి. వన్ బై వన్ ఇలా ఏసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా! ఆరెంజెస్ పరంగా మనం డైరెక్ట్‌గా మనం తెచ్చుకున్నాము. డైరెక్ట్‌గా మిషన్‌లో వేసుకున్నాము. డైరెక్ట్‌గా తొక్క తీయకుండా మిషన్‌లోనే మనకు కటింగ్ అయిపోయి డైరెక్ట్‌గా మనకి జ్యూస్ అనేది మనకి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ జార్‌లో కలెక్ట్ అవుతుంది. ఎంత ఎంత న్యాచురల్ జ్యూస్ అండి. చాలా హైజీనిక్‌గా న్యాచురల్ జ్యూస్ పరంగా మనకి ఇక్కడ కలెక్ట్ అవుతుంది. చాలా హైజీనిక్ జ్యూస్ అండి. ఇక్కడ మనము మిషన్‌లో ఏందంటే ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇక్కడ మీకు మన మిషన్‌లో మన ఎస్‌జీకే ఆటోమేటిక్ ఆరెంజ్ జ్యూస్ మిషన్‌లో గింజలు నలగాయండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మనం 2 బత్తాలు వేసాం కదా! ఆ గింజలనేవి ఇక్కడ మనం ఫిల్టర్ అవుతున్నాయి. అంటే గింజలనేవి మీకు క్రష్ కావండి. మన ఎస్‌జీకే మిషన్‌లో ఏందంటే దీనిలో మనకి 85-90% మన క్రషింగ్ ఉంటుంది. ప్లస్ గింజల పరంగా క్రష్ కావడు కాబట్టి దీనిలో మనకి జ్యూస్ చేదు కాదు. ప్లస్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏదైతే మనము ఆరెంజ్ గాని, బత్తాయి గాని మనకు ముక్కలు ఉంటాయి కదా! అవి కూడా ఉండి క్రషింగ్ పరంగా మాక్సిమం క్రషింగ్ అయిపోయి ఇక్కడ మనకి స్కిన్ క్రష్ కావట్లేదండి. అంటే స్కిన్ పరంగా క్రషింగ్ కాకుండా మనము గ్యాప్ ఇక్కడ ఇచ్చాము. దానివల్ల మీకు జ్యూస్ పరంగా చేదు రాదు. అలా మన మిషన్‌లో చాలా స్టాండర్డ్‌గా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాము. ప్లస్ స్టాండర్డ్‌గా మిషన్ పరంగా తయారు చేస్తున్నాము. ఈ మిషన్‌లో ఏందంటే నిమిషానికి 10-15 బత్తాలు మనము దీనిలో వేసుకోవాల్సిన కెపాసిటీ ఉంది. దీనిలో మీకు హాఫ్ హెచ్‌పీ కాపర్ వైండింగ్ మోటార్ ఉంటుంది. కంప్లీట్‌గా లుకింగ్ పరంగా మీకు ఇలా వస్తుందండి.